దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క అనుగ్రహంతో, దేవుని యొక్క కారుణ్యంతో మరొక సందర్భంలో మనం ఇలా కలుసుకుని దేవుడు రాయించిన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి దేవుడు మనందరూ కూడా చక్కని అవకాశం ఇచ్చాడమ్మా. అందుని బట్టి దైవానికి కృతజ్ఞతలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం. అందరూ తీయండి అమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం. ఏం రాయబడింది అందులో? యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. యూదులు ఏమనుకుంటున్నారు? అసలు యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఎలా తినగలం మనం అంటే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే భౌతికంగా ఆలోచిస్తున్నారు. ఆయన చెప్పిన భావాన్ని ఆలోచించట్లేదు. యేసుప్రభు వారు చెప్పిన ఆత్మీయ అర్థాన్ని ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్తున్న ఏ విషయాలైతే చెప్తున్నారో ఆ విషయాన్ని అక్షరార్థంగా తీసుకున్నారు. వాళ్ళు అక్షరార్థంగా తీసుకున్నారు కాబట్టి ఏమని మాట్లాడుకున్నారు? వాళ్ళు తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. వాళ్ళు అనుకుంటున్నారు, వారుగా వాదించుకుంటున్నారు. ఎలా ఇది ఎలా సాధ్యమవుతుంది అసలు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. యేసుప్రభు వారు మాట్లాడుతున్న మాట అక్షరార్థంగా మాట్లాడుతున్నది ఆయన. ఏమా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట అక్షరార్థంలో మాట్లాడుతున్నది ఆయన. నా శరీరాన్ని తినమంటున్నాడు ఆయన. ఉందా 53వ వచనంలో, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. అంటే యేసుప్రభు వారు ఏ అర్థంలో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారమ్మా ఏ భావంలో చెప్తున్నారు? ఆయన భౌతిక శరీరాన్ని భౌతికమైన సందర్భమైన శరీరాన్ని తీసుకుని తినమంటున్నాడా, లేకపోతే ఆయన భౌతిక సంబంధమైన శరీరాన్ని తీసుకుని రక్తాన్ని తీసుకోమని చెప్తున్నాడా? కానే కాదు. వాళ్ళు అలా అనుకుంటున్నారు యూదులు. ఈయన రక్తాన్ని ఎలా తాగగలం, ఈయన శరీరాన్ని ఎలా తినగలం? ఆయన చెప్తున్న ఉద్దేశం వేరు, ఆయన చెప్తున్న ఆలోచన విధానం వేరు. ఆయన చెప్తున్న మరొక అర్థంలో చెప్తున్నారు. అసలైన అర్థం ఏంటి మరి? 54వ వచనం కూడా చదువుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. 54వ వచనం తల్లి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నా శరీరాన్ని తినాలి అంటున్నాడు. ఏమో జ్యోతి గారు అంతేనా? నా రక్తాన్ని త్రాగాలని చెప్తున్నారు. ఈ రెండు చేస్తే కనుక ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంట? నిత్య జీవానికి వెళ్తాడంట. ఇందుకే శరీరం అంటే ఏంటి, రక్తం అంటే ఏంటి? ఎందుకని శరీరము రక్తము దేన్ని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఆయన యేసుక్రీస్తు వారు అంటే? ఉదాహరణకి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు వారు మాట్లాడుతున్నారమ్మా. ఏమా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని? నా మాట విని నా శరీరాన్ని తిని అన్నారు కదా ఆయన. నా శరీరాన్ని తినడం అంటే ఏంటంటే ఆయన చెప్పిన మాట వినమని. ఏమా, ఆయన చెప్పిన బోధన వినమని, ఆయన చెప్పిన సందేశాన్ని వినమని. ఆయన ఇస్తున్న సందేశాన్ని ఆనాడు యూదులు తిరస్కరిస్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్న బోధ ఆనాడు యూదులు తిరస్కరిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? తిరస్కరిస్తున్నారు కదా. ఆయన చెప్పిన వాక్యము వారిలో లేనందువల్ల, ఎవరిలో? యూదులు అంగీకరించకపోవడం వల్లే కదా ఆయన సిలువేయడానికి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక. ఆయన ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు యేసుప్రభు వారిని? ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన వాక్యం, ఆయన చెప్పిన సందేశం వారిలో ఉందనా లేదనా? యూదులు అంగీకరించట్లా, యూదులు తిరస్కరిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే అమ్మ తల్లి,
ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన శరీరాన్ని తినడం అంటే మీనింగ్ ఏంటంటే ఆయన చెప్పిన బోధని అంగీకరించడం. అంతేనా? 24 వచనం అలాగే ఉంది. 5:24 నాన్న, 5:24, 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అది అలా ఉంచినా. ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసు మాట వినాలి. అంటే నా శరీరాన్ని తినడం అంటే నా శరీరాన్ని తినడం అంటే ఆయన మాటని వినాలి. ఏం చేయాలి? శరీరము అనగా ఆయన చెప్పిన బోధన అంగీకరించాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటలను అంగీకరించాలి, స్వీకరించాలి. అలా స్వీకరించడం ఆయన శరీరాన్ని తినడంతో అలంకారికంగా చెప్తున్నారు యేసుప్రభు వారు. మరి సబ్జెక్ట్ యూజర్కి అర్థమైందా? అర్థం కాలేదు కాబట్టి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు ఆ రోజు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. నన్ను ఈ లోకానికి ఒక ఆయన పంపించారు. అమ్మ తల్లి, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎవరు పంపించారు? సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుని పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడంట. అంటే యేసువారిని ఈ లోకానికి పంపించిన వాని పట్ల విశ్వాసం కలిగి ఉండడం అంటే, విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎవరైతే పంపించారో ఆయన ఏకైక దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన తప్ప మరొకటి లేనే లేడని, ఈ ప్రపంచాన్ని కలుగజేసిన వాడు సృష్టికర్తని యెహోవా తప్ప మరొకటి లేడని విశ్వాసం. అంటే యేసువారిని ఈ లోకానికి ఎవరైతే పంపించారో ఆయన ఆజ్ఞాపాలన చేయడం, ఆయనకి విధేయత చూపటం. అమ్మా, ఆయనకి విధేయత చూపడం. ఎవరికి విధేయత చూపడం? తండ్రి అయిన దేవునికి. అది చెప్తున్నారు యేసుప్రభు వారు. ఇంకో మాట కూడా చూద్దాం తల్లి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇందాక నా శరీరాన్ని తింటేనే నిత్య జీవం అన్నారైనా, నా రక్తాన్ని త్రాగితేనే నిత్య జీవం అన్నారైనా. అవునా? యోహాను సువార్త 6వ అధ్యాయం చూసామా లేదా? ఆయన శరీరము తినడము, ఆయన రక్తము త్రాగడము దేనికి అలంకరణ? దేనికి సాదృశ్యం? అమ్మా, దేనికి సాదృశ్యం? యేసు మాట వినడం. యేసు మాట వినడం అంటే స్వీకరించడం, అంగీకరించడం. ఆయన శరీరానికి సాదృశ్యం ఆయన చెప్పిన బోధని స్వీకరించడం, ఆయన చెప్పిన బోధని అంగీకరించడం. మరి రక్తాన్ని త్రాగడం అంటే రక్తాన్ని త్రాగడం అంటే స్వీకరించిన దాన్ని గైకొనాలి, స్వీకరించిన దాన్ని ఆచరించలేదు, ఆచరణలో పెట్టాలి. అంతేనా? ఏం చేయాలన్నా? ఏం చేయాలి? ఆచరించాలి. ఆయన సాదృశ్య రూపంలో మాట్లాడుతున్నారు. నా శరీరాన్ని తినడం అంటే నా బోధని వినాలి, విన్న బోధని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. అంటే గైకొనాలి. ఎవరైతే నా బోధన గైకుంటారో, ఎవరైతే నా సందేశాన్ని గైకుంటారో ఆ వ్యక్తి నిత్య జీవనానికి వెళ్తాడు. మరి ఆయన ఇస్తున్న సందేశం ఏంటి? గైకొనాలంటే యోహాను సువార్త 17:3 మాట్లాడుతున్నారు. ఏమని? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. అంటే అద్వితీయ సత్యదేవుడు అంటే, అద్వితీయుడు అంటే ద్వితీయము కానివాడు, రెండు కానివాడు, ఏకైకుడు. అంటే యేసుక్రీస్తు వారు తన మాట ద్వారా, యేసుక్రీస్తు వారు తన సందేశం ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే అద్వితీయ దేవుణ్ణి ఎరగాలి. అంటే సృష్టికర్తని యెహోవా దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఆ సృష్టికర్తని యెహోవా దేవుడు ఈ లోకానికి ఎవరిని పంపించారు? యేసుప్రభు వారినే కదా. ఆయన కూడా పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఇరువురిని మనం పరిపూర్ణంగా తెలుసుకోవడం వల్ల, ఇరువురిని ఎలా తెలుసుకోవాలి? పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల, దాంతోపాటు సృష్టికర్తని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు గైకొనడం వలన ఎక్కడికి వెళ్తాం అని చెప్తున్నారు యేసుప్రభు వారు. చెప్తున్నారు అలాగా? చెప్పట్లేదా? చెప్తున్నారు తల్లి. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 2. యోహాను సువార్త 6వ అధ్యాయము చూద్దాం. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. 55. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చూడండి, శరీరము నిజమైన ఆహారము,
నిజమైన ఆహారము. ఏది నిజమైన ఆహారము? ఏది నిజమైన ఆహారము? నిజంగా ఆయన భౌతిక సంబంధం శరీరం గురించి మాట్లాడుతున్నారా? భౌతిక సంబంధం శరీరం గురించి మాట్లాడతలేదు. ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన బోధ. ఆయన ఏమన్నా చెప్తున్న బోధ సొంత బోధ కాదు. ఎవరిస్తున్న బోధ? దేవుడిస్తున్న బోధే కదా. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే నేను మాట్లాడాలన్నా, ఏమనాలన్నా ఎవరు ఆజ్ఞది? తండ్రే నాకు ఆజ్ఞిస్తున్నాడు. అంటే నా సొంత బోధ నేనేం చేయట్లా. యోహాను 5:30 కూడా ఉంటుందమ్మా, నా అంతటి నేను ఏమీ చేయలేను అని అక్కడ. అవునా? అంటే యేసుక్రీస్తు వారు తన సొంత బోధ చేస్తున్నారా? దేవుడి యొక్క ఆజ్ఞ మేరకు, అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన బోధన చేస్తున్నారా? దేవుని చెప్పిన ఆజ్ఞ మేరకే. ఆ విధంగానే కదా ఆయన బోధిస్తున్నారు. దాని కింద ఏమంటుంది 50వ వచనంలో, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. చూడండి, ఏది నిత్య జీవానికి నేను తీసుకెళ్తుంది అంటే, సృష్టికర్తని యెహోవా ఆజ్ఞ ప్రకారంగా ఎవరైతే ఈ లోకంలో నడుస్తారో, దాని ప్రకారం ఎవరైతే ఆచరిస్తారో వారు నిత్య జీవానికి వెళ్తారు. యేసుప్రభువు తన శరీరాన్ని, తన రక్తాన్ని దేనితో పోలుస్తున్నారు? నా శరీరం అంటే ఏం తీసుకోవాలి? ఆయన చెప్పిన మాటని తీసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు తీసుకోవాలి. రక్తం అంటే ఏం తీసుకోవాలి? ఆయన చెప్పిన మాటల్ని గ్రహించి గైకొనాలి. ఆచరించాలి. దాని ప్రకారంగా నడుచుకోవాలి. అది రక్తంతో సాదృశ్యం. అంతేగాని ఇదిగో సిలువ రక్తం ద్వారా పాపక్షమాపణ లభిస్తుంది, సిలువ రక్తం ద్వారా పాపక్షమాపణ లభిస్తుంది అన్న విశ్వాసంలో యేసుప్రభువు అసలు చెప్పట్లా. ఆ ఉద్దేశంతో చెప్పట్లా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువ ఘట్టానికి ముందు కదా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన సిలువ ఘట్టానికి ముందే కదా ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? యోహాను 5:24లో చూసాము, యోహాను 17:3లో చూసాము. ఏమని చూసాం? ఆయన మాట వినాలి, ఆయన ఈ లోకానికి ఎవరైతే పంపించారో ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా, సృష్టికర్తని యెహోవా ఆజ్ఞ ప్రకారంగా నడవాలని నేర్చుకున్నాం. లేదండి, ఆయన ఆ ఉద్దేశంతో చెప్పలేదు. సిలువ రక్తం ద్వారానే నిత్య జీవం లభిస్తుంది. ఏం లభిస్తుంది? నిత్య జీవం లభిస్తుంది అని ఎవరైనా ఒకవేళ అంటే గనక ఒక వాక్యం నేను చదువుతున్నా చూడండి. మత్తయి సువార్త తీయనన్న, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24 నుంచి తల్లి, 24 నుంచి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పిన. ఎవరు నిరపరాధంట? పిలాతు చెప్తున్నాడు. ఈ యొక్క రక్తం ఏదైతే సిలువ ద్వారా యేసుక్రీస్తు వారిని రక్తాన్ని చెందిస్తున్నారో ఆ విషయంలో నేను నిరపరాధిని అని చెప్తున్నాడు. మరి అపరాధి ఎవరు? అమ్మా, పాపం చేసేవారు ఎవరు? ఎందుకు అక్కడ? యేసుని తిరస్కరించిన వారు, యేసుక్రీస్తు వారిని అన్యాయంగా ఏ యూదులైతే ఆయన యొక్క సిలువ రక్తాన్ని కోరుకుంటున్నారో వారు అపరాధులు. జ్యోతి గారు, ఎవరు అపరాధులు? సిలువకి అప్పగించారో, సిలువ రక్తాన్ని యేసుని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ రక్తాన్ని కళ్ళ చూడాలని ఎవరైతే చూస్తున్నారో వారందరూ అపరాధులే. అందునే పిలాతు ఆ విషయంలో నేను చేతులు కడుక్కుంటున్నాను అన్నాడు. ఆయన ఏ విషయంలో? సిలువ రక్తాన్ని అంటించుకున్నాడా? అంటించుకోవట్లేదా? పిలాతు అంటించుకుంటలా, చేతులు కడుక్కుంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ లభిస్తుంది అంటే కనుక పిలాతు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు కదా. ఈ రక్తం ద్వారా కూడా నాకు రక్షణ కలుగుతుంది, ఎందుకంటే పిలాతు అన్యుడు కదా.
పిలాతు ఏమి యూదుడేం కాదు కదా, అన్యుడే కదా. సో తన పాపాలను కడుక్కోవచ్చుగా, కడుక్కోకూడదా? అంటే సిలువ రక్తం ద్వారా ఏం లభిస్తుందో ఇంకా కొద్దిగా చూస్తే కనుక నెక్స్ట్ క్వశ్చన్ చదవండి అమ్మా. 25. అందుకు ప్రజలందరూ వాని రక్తము ఎవరి రక్తం? యేసు రక్తము మా మీదను మా పిల్లల మీదను. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? పాపక్షమాపణ గురించి మాట్లాడుతున్నారా అమ్మా? దేని గురించి మాట్లాడుతున్నారు? సిలువ రక్తాన్ని ఏదైతే ఉందో ఆ రక్తం మా మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలని మాట్లాడుతున్నారు కదా. అంటే ఏం తెచ్చుకున్నారు వీళ్ళు? పాపాన్ని తెచ్చుకుంటున్నారు, శిక్షను తెచ్చుకుంటున్నారు వీళ్ళు. తెచ్చుకున్నారు లేదా? మరి అందులో పాలి భాగస్తులు అయితే సిలువ రక్తం ద్వారా నాకు రక్షణ ఉంది అమ్మా, సిలువ ఘట్టం ద్వారా నా యొక్క పాప క్షమాపణ ఉంది అని ఒకవేళ అందులో పాలి భాగస్తులు అయితే వారికి ఏం లభిస్తుంది? అంతే కదా, అంతేనా కదా? పాపమే కదా లభిస్తుంది. పిలాతు ఆ సిలువ రక్త విషయంలో చేతులు కడుక్కుంటున్నారు. చాలా మంది తెలియక ఆ సిలువ రక్తం ద్వారా పాపక్షమాపణ ఉంది అని చెప్తున్నారు. పిలాతు గ్రేట్ అంటారా? కాదంటారా? మరి అందులో మన పాపాలు పోతాయి అన్న వాళ్ళు. పిలాతుకి తెలిసిన విషయం కూడా చాలా మందికి తెలియట్లేదమ్మా. తెలుస్తుందా లేదా? అంటే నన్ను వినండి చివరిగా. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. ఏమ్మ తల్లి, అంటే సిలువ ఘట్టం ద్వారా, సిలువ మరణం ద్వారా యేసుని చంపాలన్న ఆలోచన ద్వారా ఏదైతే ఉందో, యేసుని చంపాలన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ సిలువ ఘట్టం ద్వారా ఆనాటి యూదులకి రక్షణ వచ్చిందా? శిక్షగా మారిందా? శిక్షగా మారింది. మీరు ఫిక్స్ అవ్వాలి. సరే, మీరు ఎలా చెప్తున్నారంటే బైబిల్లో ఉంది కదా, బైబిల్ ఇప్పుడు చదివాం కదా. ఇంకొన్ని మాటలు మనం చూడగలిగితే కనుక అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుంచి 34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరాలలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు. ఇది యూదుల యొక్క ప్రొఫైల్. యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. సృష్టికర్తని యెహోవా దేవుడు ప్రవక్తలను పంపిస్తుంటే వాళ్ళు మీరు గౌరవించారా? వారి యొక్క మాట మీరు విన్నారా? వినలేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? చంపి సిలువ వేయుదురు, తర్వాత కొరడాలతో కొడుతున్నారు, పట్టణం నుండి. ఇంకా 35. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును శిక్షగా. నీతిమంతుల యొక్క రక్తము అందుక తల్లి, నీతిమంతుల యొక్క రక్తాన్ని కళ్ళ చూసింది ఎవరు? ఆనాడు అవిధేయులైన యూదులు, దుర్మార్గులైన యూదులు, దేవుణ్ణి నమ్మని యూదులు, దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించిన యూదులు చంపారు లేదా ఆనాడు ప్రవక్తల్ని? అంటే భూమి మీద నీతిమంతుల యొక్క రక్తాన్ని ఒలికించారా లేదా? వాళ్ళ యొక్క రక్తం అంతా కూడా మీ మీదకి శాపంగా రాబోతుంది అని చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడేగా. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని కూడా కళ్ళ చూసింది ఎవరు? యూదులే. అలాంటి యూదులపై దేవుని యొక్క శిక్ష ఖరారైంది. ఇంకా చివరికి వచ్చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం తల్లి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడును నా యందును నేను వాని యందును నిలిచిందును అన్నాడా లేదా? అంటే యేసుప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నేను ఒకరి యందు నిలిచి ఉండాలన్నా, లేదా ఒకడు నా యందు నిలిచి ఉండాలంటే ఏం తినాలన్నాడు? నా శరీరాన్ని తినాలంటున్నాడు, నా రక్తాన్ని త్రాగాలంటున్నారు. అంటే అర్థం ఏంటి? నా శరీరాన్ని తినడం అంటే నా మాటను వినటము,
నా రక్తాన్ని త్రాగడం అంటే ఏంటంటే ఆయన చెప్పిన మాటని, యేసుప్రభు వారు చెప్పిన మాటని అనుసరించడము, ఆచరించడము, గైకొనడము. తర్వాత వచ్చినమ్మ 57. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించెను. ఏమ తల్లి అండర్లైన్ చేయండి అన్న. 57 వచ్చింది. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలముగా జీవిస్తున్నాను. తండ్రి మూలముగా యేసుప్రభువు ఎలా జీవించారు చెప్పండి? వెరీ గుడ్. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞల ప్రకారం ఈయన నడుచుకున్నాడు. తండ్రి అనే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞల ప్రకారంగా యేసుప్రభువు నడుచుకున్నారు. అంటే వాక్యానుసారంగా యేసుక్రీస్తు వారు నడుచుకున్నారు. నేను తండ్రి మూలంగా 57 జీవముగల తండ్రి నన్ను పంపాను, నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించెను. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆహారం అంటే వాక్యమనే ఆహారము. ఉదాహరణకి మత్తయి సువార్త 4:4 ఉంటుంది నాన్న. మీరు రొట్టె వలన కాదురా జీవించేది, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారు. పరలోకం నుండి వచ్చే ఆహారం ఏది? వాక్యమనే ఆహారము. ఈ వాక్యమైన ఆహారము ఎవరైతే భుజిస్తారో, ఈ వాక్యమైన ఆహారము ఎవరైతే స్వీకరిస్తారో వారు దాని ప్రకారంగా నడుచుకున్న వారు పరలోకానికి వెళ్తారని చెప్తున్నారు అన్నమాట యేసుప్రభువు వారు. తర్వాత నాన్న 59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పిన. కపెర్నహూములో ఆ ప్రాంతంలో ఈ మాటలని చెప్తున్నారు. 63 వచనం కూడా చదువుతున్నాను. 63 ఆత్మయే జీవింప చేయుచున్నది. యోహాను సువార్త 6:63 వచనం. రైట్. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే భౌతిక సంబంధమైన శరీరము నిష్ప్రయోజనము అన్నాడా లేదా? కానీ ఏది ప్రయోజనకరమైనది? ఏదైతే ఆత్మ ఉందో, దేవుని సన్నిధికి వెళ్ళే ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకు సంబంధించిన విషయాలు యేసుప్రభువు గారు మాట్లాడుతున్నారు. నిష్ప్రయోజనమైన శరీరం గురించి మాట్లాడతలేదు ఆయన. అంటే భౌతిక సంబంధమైన శరీరం ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారిది, ఆ శరీరం గురించి ఆయన మాట్లాడతలా. ఆయన కార్చిన రక్తం గురించి ఆయన మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడుతున్న మాటలు శరీరము అనగా, అమ్మ తల్లి, శరీరము అనగా చెప్పండి. శరీరం అనగా యేసు చెప్పిన మాటను వినడము. రక్తము అనగా ఆయన చెప్పిన మాటను గైకొనడము. దైవం తెలిస్తే దీని గురించి మరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా సమయం అయింది కాబట్టి దేవుడు మనందరికీ సద్బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వాలని నేను కొన్ని విషయాలు ముగిస్తున్నాను.